వన్స్ ఫర్ ఆల్ క్లారిటీ ఇచ్చినట్టే అనిపించింది నిన్న. 2019లో ఏం జరిగింది, నిలబడ్డం, ఏం చేశారు, ఉన్న నాయకులు కూడా పారిపోయారు. 2024లో ఒకటి పార్టీని బతికించుకోవాలి, రాష్ట్రాన్ని బతికించుకోవాలి. ఆ రెండింటికి ఆయనే కదా నిర్ణయం తీసుకోవాలి, అదే తీసుకున్నాడు. ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. సరే, నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో ఆయన సుదీర్ఘ ప్రసంగంలో అనేక అంశాలు, రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, పక్క రాష్ట్ర రాజకీయాలు, ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు, అన్ని విషయాలు మాట్లాడారు. దానిలో భాగంగానే ఈ మా పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవం గురించి కూడా మాట్లాడారు ఆయన, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, మా పార్టీలు అన్నీ కానీ కార్యకర్తల పార్టీలు, కార్యకర్తలే నాయకులు అనుకునేటువంటి దిశానిర్దేశంతో వెళ్ళేటువంటి పార్టీలు. అంటే ఈ పార్టీలు అధికారంలోకి రావడమే లక్ష్యమే కాకుండా మా లక్ష్యం వేరు. మా లక్ష్యం స్టేట్ ఫస్ట్, పాలిటిక్స్ నెక్స్ట్. రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇందా పెద్దలు చెప్పినట్టు 2014 ఎలక్షన్స్లో అప్పుడు పొత్తులో ఉన్నటువంటి బీజేపీకి, తెలుగుదేశానికి మద్దతు చెప్పిన 2024లో అన్కండిషనల్గా ఇబ్బంది లేకుండా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గడం, రెండు చేసి చూపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారు, మీరు ఒంటరిగా వెళ్ళిపోతే చాలా జరిగినాయండి. అసలు మీకు బయటికి చెప్పుకోలేని ఎన్ని ఉంటాయంటే, సార్ వన్ సైడ్ వచ్చేస్తారు సార్, పరిస్థితి ఎలా ఉన్నాయి, ఎలాగని చెప్పేసి అని రకరకాలుగా చెప్పారు. ఆయనకి అన్ని క్లారిటీ ఉంది. ఇప్పుడు ఆయన కులానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. నన్ను ఒక కులానికి ప్రత్యేకించి ముద్ర వేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. కానీ మరి రెండు చోట్ల నిలబడినప్పుడు 2 చోట్ల ఓడించారు నన్ను. అంటే ఆయన లక్ష్యం ఏంటనేది పదే పదే చెప్పే విధానంలోనే పక్క రాష్ట్రానికి సంబంధించి కూడా ఆ రోజు మన డిబేట్లో నేను ఉన్నాను, మీరే పెట్టారు, ఊళ్ళో పెళ్లికి హడావుడి అన్నట్టుగాను. అంటే పక్క రాష్ట్ర రాజకీయాలకి మన రాష్ట్ర రాజకీయాలకి కలిపి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఓవరాల్గా చూస్తే ఏంటంటే వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఏంటంటే, కూటమిలో ఈ పార్టీలు కలిసినంత కాలం మనకు అధికారం దూరం, మనకు ఆ లక్ష్యాన్ని చేరుకోలేం, దరిదాపుల్లో కూడా మరి పొరపాటున వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఏదో రకంగా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వైసీపీ వాళ్ళ ఎజెండా ఓకే, కానీ ఇప్పుడు ఆయన అన్న మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది సరే వారి అభిమానులు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు, తప్పులేదు, పార్టీలో నాయకులు అనుకుంటారు, వాళ్ళ ఇది కూడా పోరు కూడా ఎక్కువైందేమో అన్నట్టుగా చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మా పార్టీ అధికారంలో రావాలి, మా రాష్ట్ర మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి పార్టీలోనే అనుకుంటారు, ఏ పార్టీ వాళ్ళైనా అనుకుంటారు ఆ మాట. కానీ మన అధికారమే లక్ష్యంగా పనిచేసుకుంటా వెళ్తే పరిస్థితులు విభేదిస్తే ఎటువంటి రాష్ట్రంలో పరిస్థితులు ఏంటంటే మోసం వస్తుంది, మొదటిగా మోసం వస్తుంది కదా. మొన్న 2024లో ఒంటరిగా పోటీ చేస్తుంటే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి, కానీ పరిస్థితి మళ్ళీ కుక్కలు చెప్పిన విస్తరాక్ అయిపోతుంది. అది కాదు కదా, మన ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజున ఫలితాలు చూస్తున్నాం. ఈరోజు చూడండి, ఆయన తీసుకున్నటువంటి శాఖలోని 23 నెలల్లో 19 జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయి. అంటే మనం కేవలం ప్రజలకు చెప్పడమే కాదు, చేసి చూపించాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే సార్, చాలామంది 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, నేను 2019 ఎన్నికలకు ముందు కూడా పార్టీతో కలిసి పనిచేశాను తప్ప అఫీషియల్గా జాయిన్ అవ్వాల. 2019 ఎన్నికలు అయిన తర్వాత 2 చోట్ల ఆయన ఓడిపోయిన తర్వాత జాయినింగ్ అయినట్టు ఫస్ట్ జాయినింగ్ అది. నన్ను అందరూ అన్నారు, ఓడిపోయిన పార్టీలోకి ఎలా వెళ్తున్నావు అని చెప్పేసి. మా లక్ష్యం వేరు, గెలిపోవటంతో సంబంధం, నాయకులకు కావాల్సింది వేరు. చాలా మంది వచ్చారు, మహా మేధావులుగా చెప్పుకున్న వాళ్ళు, విద్యావంతులు, రకరకాలుగా ఆయన గుండి చెప్పిన వాళ్ళందరూ కూడా మాకు పదవులు రాలేదని కొంతమంది, మళ్ళీ సినిమాలో నటిస్తున్నాడని చెప్పేసి కారణాలు, సిల్లీ కారణాలు చాలా చూపించి వెళ్ళిపోయారు. ఆయన ఒకటే చెప్తారు, నేను ఎవరో వచ్చి నా పార్టీలో నాకు అండగా ఉంటారని చెప్పి నేను పార్టీ పెట్టలేదు, నాయకుల గురించి పార్టీ పెట్టలేదు, నేను ఇలాగే ఉంటాను, నాతో కలిసి నడిచి వచ్చేవారు నాతో కలిసి ఉంటారు కూడా. ఏంటంటే ఇప్పుడు ఉన్నా వెళ్ళిపోయినా నా పోరాటం నాదే. ఆయన పదే పదే చెప్తాడండి, నా వ్యూహాలు నాకు వదిలేయండి, పార్టీ పటిష్టం మీద పనిచేయండి అని చెప్పేసి ఒక దిశానిర్దేశం కేడర్కి చెప్తాడైనా. మీరు ఈ పొత్తులు అంటే ఈ మధ్య కొన్ని జరిగాయి కదా తెలుగుదేశం, సరే మనం గుద్దులాట ఎందుకు పిఠాపురంలో ఆ పోస్టర్ మీద ఆ ఫోటో లేదని ఇంకోటి లేదని, సరే దాని మీద పార్టీ చర్యలు కూడా తీసుకుంది. మేబీ ఇలా ఏదో ఒక 7-10 నియోజకవర్గాలు ఉంటాయేమో అక్కడక్కడ. అన్ని ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట్ల జనసేన పార్టీని సంబంధించిన వారికి సరైన పదవులు ఇవ్వట్లేదనో, లేకపోతే సరిగ్గా పట్టించుకోవట్లేదని ఇక్కడ, అలాగే జనసేన పార్టీ ఉన్న చోట తెలుగుదేశం పార్టీని పట్టించుకోవట్లేదని, ఖచ్చితంగా ఇవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటి. అసలు లక్ష్యం తెలిసిన వాళ్ళు ఈ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే నిజంగానే 2024లో విడిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి ఏంటో తెలుసు అందరికీ. అంత కమిటెడ్గా అందరూ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ వేరు, ఆయన ప్రయాణం వేరు, లక్ష్యం వేరు. బట్ కింద వాళ్ళకి అంత కమిట్మెంట్ అంత ఇన్ఫ్యూజ్ చేశారా మీరు కింద స్థాయి వరకు? అంటే ఎలా అంటుంది, 2019లో ఓడిపోయారు సార్, అవును, 2024లో మేము వచ్చాం.
మేము అప్పటికి ఇప్పటికీ మా పార్టీ 20 లక్షల దాదాపు 21 లక్షల మంది సభ్యత పెరిగింది. సర్ప్రైజ్ 20 లక్షలు ఆయన అదే అంటున్నాడు, మధ్యలో ఉన్న నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ వాళ్ళు పదవులు వచ్చినాయో రాలేదని చెప్పేసాను, కానీ నాతో నా జన సైనికులు నా వీర మహిళలు నాతో కలిసే 150 ఉన్నారు నుంచి 21 లక్షలు అంతే. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయన ఆలోచన విధానం అర్థం చేసుకున్న వాళ్ళ కింద, కానీ పదవులు ఆశించిన వాళ్ళు కాదు వాళ్ళు. మా నాయకుడు ఆలోచన విధానం మాకు తెలుసు, ఆయన కమిట్మెంట్ మాకు తెలుసు, ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తాడో తప్ప ఈ రాజకీయాలు లేకపోతే రకరకాలుగా అంటే నేను ఇందా చెప్పాను, నేను వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు ఆయన. వ్యూహాలు నాకు వదిలేయండి, మిగతా నేను చూసుకుంటానని చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది. అలాగే అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగితే మాత్రం చూస్తా ఊరుకోను, ఖచ్చితంగా కూర్చుని మాట్లాడుకుంటాం అనేటువంటి అంటే ఒక కమిటీ కూడా ఉంది. 3 పార్టీల మధ్యన ఒక కమిటీ కూడా పెట్టుకుని 3 పార్టీల కార్యకర్తల మధ్యన ఇబ్బందులు వస్తే